నాకు ఆ క్లైమాక్స్ అయితే చాలా 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 నచ్చింది. క్లైమాక్స్లో విష్ణు గారి పెర్ఫార్మెన్స్, శివుడి ఆ లింగాన్ని పట్టుకుని ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అయితే అద్భుతం అనే చెప్తాను. కొత్త విష్ణు గారిని అయితే చూశాను నేను, కంప్లీట్గా ఒక డిఫరెంట్ విష్ణు గారిని అయితే చూశాను. అండ్ మోహన్ బాబు గారు లెజెండ్, ఆయన ఆల్రెడీ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారో మనకు తెలుసు. ఆయన కంబ్యాక్ లాగా అనిపించింది నాకు, వింటేజ్ మోహన్ బాబు గారిని చూశాను. కొంతమంది ఏంటంటే ప్రభాస్ని చూడటానికి వెళ్ళాము మేము, విష్ణు గారి యాక్టింగ్ వాళ్ళకి నచ్చలేదు అంటున్నారు. అది విష్ణు గారి మీద వాళ్ళకు ఉన్న నెగిటివిటీ అనుకోవచ్చు. ఆయన మీకు ఏం చేశాడని అంత నెగిటివిటీ? నీ ఫ్యామిలీలో ఏమన్నా ఇబ్బందులు పెట్టాడా? నిన్నేమన్నా కొట్టాడా? నిన్నేమన్నా తిట్టాడా? మనిషి పరంగా ఎందుకు నెగిటివిటీ? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు ఒక మనిషిని మనం హేట్ చేయడం అనేది తప్పు. సో వాళ్ళు హేట్ చేస్తున్నారు, అది వాళ్ళ కర్మ, వాళ్ళకి నచ్చలేదు అంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. సినిమాలో ఎక్కువగా డివోషనల్ లేదు, ఎక్కువగా కొన్ని సీన్స్. డివోషనల్ ఫిలిం అని ఎక్కడ చెప్పారు వాళ్ళు? తిన్నడు అనే వ్యక్తి, అదే తిన్నడు అనే వ్యక్తి దేవుణ్ణి నమ్మడు, అలాంటి వాడు ఎలా నమ్మాడు అనేది క్లైమాక్స్. అది క్లైమాక్స్ మనకి వర్కౌట్ అయింది. ఆ నడిపించే డ్రైవ్ ప్రభాస్ గారు, ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. అసలు అర్జునుడికి కన్నప్పకి ఏంటి సంబంధం అనేది మోహన్ లాల్ గారు. సో అదే చెప్తున్నా, ఇంటర్వెల్ ముందు వేరు, మోహన్ లాల్ గారు ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు వేరు. సినిమాలో చూస్తే సినిమా మనకు అర్థమవుతుంది, అంతేగాని ఒకళ్ళ ఫ్యానిజంతో వచ్చి చూస్తే సినిమా అర్థం కాదు.